భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమి కొన్నారన్న ఆరోపణలపై తమ్మినేని ఫ్యామిలీపై ఇటీవల కేసు నమోదైంది. కొన్నాళ్ల పాటు అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి తమ్మినేని మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, ఎంక్వైరీకి సహకరించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వచ్చారు తమ్మినేని. భూ కబ్జా కేసుకు సంబంధించిన అంశాలపై పోలీసులు తమ్మినేనిని పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. సో దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రసాద్, ఇటు భూ కబ్జాలు అంటూ కూడా తమ్మినేని పైన ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆయన అటు విచారణకు కూడా హాజరయ్యారు. డీటెయిల్స్ ఏంటి? భూ కబ్జా కేసు ప్రెసెంట్ అయితే దర్యాప్తులోనే ఉంది. ఆ తమ్మినేని మాత్రం మేము కూడా బాధితులమే అని చెప్పి మీడియాకి పదే చెప్తున్నారు. ఆగస్టు 17 వరకు హైకోర్టు ముందస్తు అరెస్ట్ చేయకుండా ముందస్తు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తమ్మినేనితో పాటు ఆయన భార్య వాణిలు కూడా. కాకపోతే ఒక షరతు విధించింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడు రమ్మంటే ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పింది. ఆ నేపథ్యంలో ఈ రోజు ఆయన శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు విచారణకు వచ్చారు. ఎప్పటిదాకా కూడా విచారణ జరుగుతూనే ఉంది. ప్రసాద్, అయితే ఈ కేసు నుంచి తమ్మినేని తప్పించుకునేందుకే కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ కు వెళ్ళాడంటూ కూడా ఇటు కూటమి నేతలు చెప్తా ఉన్నారు. నియోజకవర్గంలో సమాచారం ప్రకారం ఆ ఎస్పీ ఈ విషయం గురించి శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టక ముందు ఆయన అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత బెయిల్ హైకోర్టు ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ నియోజకవర్గంలో కనిపించిన పరిస్థితి. అయితే నిజంగా అనారోగ్య సమస్యల కారణంగానే వెళ్ళారు లేదా ముందుగానే విషయం తెలుసుకుని వెళ్ళారనే విషయం మనకైతే తెలియదు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత మాత్రం ఆయన నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. ఆయన భార్య కూడా నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన కొడుక్కి ఇప్పటిదాకా హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఆయన మాత్రం ఇంకా పరారీలో ఉన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తానికి ఇటు తమ్మినేనికి సంబంధించినటువంటి ఈ భూ కబ్జా కేసు అనేది ఇప్పుడు ఏపీలో అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. సో ఇటు ముందు ఏం జరుగుతుందో విచారణ అనేది చూడాలి.